వైఎస్ఆర్సీపీ నేతలను ఉద్దేశించి ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. చాలా పెద్ద స్థాయిలో నిరసనలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మీద వైఎస్ఆర్సీపీ దాడికి పాల్పడింది అంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఇలాంటి రాతల్ని, ఇలాంటి కోతల్ని, రాధాకృష్ణ కామెంట్స్ని ఏ తీరున చూడాలి? ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎంత మేరకు శ్రేయస్కరం? ఈ విషయాల మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ అనలిస్ట్ నగేష్ బూర్తి ఉన్నారు. నమస్కారం నగేష్ గారు. నమస్తే శంకర్. నగేష్ గారు, ఆంధ్రజ్యోతి ఎండి కామెంట్స్ మనం చూస్తున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా చాలా బూతులు మాట్లాడుతున్నారు, మొత్తం రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు, ఇలాంటి వ్యాఖ్యలు చాలా వచ్చాయి అటువైపు నుంచి. ఇప్పుడు రాధాకృష్ణ ఒక సీనియర్ జర్నలిస్ట్గా వీకెండ్ కామెంట్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో నిత్యం పొలిటికల్ కామెంట్ చేసేటువంటి ఒక ప్రతినిధిగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే రాధాకృష్ణ గారు చాలా బాగా రాసేవాడు వార్తలు. అంటే ఆయన కెరీర్, ఆయన జీవితం అంతా జర్నలిజమే. చాలా అద్భుతంగా రాస్తాడు. ఆంధ్రజ్యోతిని మళ్ళీ రీస్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా అద్భుతంగా దాన్ని తీసుకెళ్ళాడు ఇప్పటివరకు. కానీ ఈ గడిచినటువంటి దశాబ్ద కాలంలో రాధాకృష్ణన్ గారు తన జర్నలిజాన్ని పక్కకు పెట్టి ఇంకు మార్చారు. అంటే ఇంకా చెప్పాలంటే దిగజారిపోయారు. ఇంకా చెప్పాలంటే భిక్షగాళ్ళ తయారయ్యాడు. పొద్దుడు లేచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు కూర్చుని ఏం అడుక్కోవాలా అన్నట్టు చూసినట్లుగా అనిపిస్తుంది ఆయన తీరు. అంటే ఇంత దిగజారక్కర్లొద్దు. అంటే దిగజారిపోయే జర్నలిస్టులు కొంతమంది ఉంటారు, సాంబశివరావు గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ కొంతమంది దిగజారితే మనం భరించలేం. అంటే వాళ్ళకి కొన్ని వాల్యూస్ గతమంతా ఘనంగా ఉండి కొన్ని వాల్యూస్ మెయింటైన్ చేసి ఇప్పుడు దిగజారిపోయి అడుక్కునే వాళ్ళ తయారయ్యి, అది మరి పిచ్చోళ్ళ తయారయ్యి, అంటే ఇంకా ఏం చెప్పాలంటే గతంలో కృష్ణరాజు గారు ఒక జర్నలిస్ట్ అమరావతి మహిళల మీద ఏదో ఒక కామెంట్ చేశాడని చెప్పి దానికి నవ్వాడని చెప్పి ఇంకో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద, వీళ్ళిద్దరూ కూడా, అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారు రాధాకృష్ణ గారు కానీ గొప్ప జర్నలిస్ట్, సీనియర్ కూడా అద్భుతంగా అనలైజ్ చేయగలిగినటువంటి గొప్ప జర్నలిస్ట్. ఆయన దురదృష్టవశాత్తు సాక్షిలో ఉండడం వల్ల ఒక నవ్వు నవ్వాడు. కానీ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఎప్పుడూ కూడా దిగజారలే. ఎప్పుడు అంటే ఇప్పుడు ఒక పార్టీ బేస్లో ఉన్నటువంటి ఛానల్స్లో పనిచేసేటప్పుడు ఎదుటి పార్టీని విమర్శించడం అనేది మేనేజ్మెంట్ పాలసీ. కానీ జర్నలిస్ట్ కొన్ని పరిధులు పాటిస్తూ ఉన్నారు. అలా కొమ్మినేని శ్రీనివాస్ గారు కొన్ని పరిధులు పాటిస్తూ వచ్చాడు. అంటే సొంత పార్టీని, అంటే సాక్షి బేస్ చేస్తున్నటువంటి పార్టీని తిట్టకపోయినా ఎదుటి పార్టీని సున్నితంగా విమర్శిస్తూ వచ్చాడు. కానీ ఈ రాధాకృష్ణ గారు దిగజారిపోయాడు. ఎంత దిగజారిపోయాడంటే విమర్శకుని దాటి తిట్టడం మొదలెట్టాడు. తిట్టడం అనేది జర్నలిజం కాదు. విమర్శించండి, ఎంత ఘాటుగానే విమర్శించచ్చు దొరకకుండా. అంటే మహిళల పట్ల ఏదో ఒక మాట జారాడని చెప్పి కృష్ణరాజు గారిని, కొమ్మినేని గారిని జైలుకి పంపినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు భార్యని ఏదో అన్నారని చెప్పి ఆయన వెక్కి ఏడ్చారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు మాకు కూడా బాధ కలిగింది, అరే ఎలా అంటున్నారు మహిళలని. మరి ఇప్పుడు రాధాకృష్ణ గారిని ఏమనాలి? రాధాకృష్ణ గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి? రాధాకృష్ణ గారిని జైలుకు పంపించరా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం? పంపించాలి కదా. ఇప్పుడు మా ఇంటి మహిళలు, మీ ఇంటి మహిళలు ఒకటే అనుకున్నప్పుడు, చెల్లికి తల్లికి వైఫ్కి తేడా ఉందని ఈ బంధాలు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా రాధాకృష్ణ గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. లేదంటే మీరు అప్పుడు చేసిన తప్పు, కృష్ణరాజు గారి అరెస్ట్ కానీ, కొమ్మినేని గారి మీద కేసు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిన ఏడుపు కానీ, ఇవన్నీ అబద్ధాలు అన్నమాట, తప్పులు అవన్నీ. నిజంగా మీకు అందరికీ మహిళల పట్ల సమన్యాయం ఉంది, ఆ పార్టీ మహిళలన్నా ఈ పార్టీ మహిళలన్నా తెలుగింటి ఆడపడుచులో వాళ్ళ మీద మాకు గౌరవం ఉందంటే రాధాకృష్ణ గారి మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. కృష్ణరాజు గారు ఎంత తప్పు అయితే చేశాడో అంతకన్నా పెద్ద తప్పు చేశాడు. సోషల్ మీడియాలో ఎవరైనా మహిళలను కించపరిస్తే సహించబోము అని పదే పవన్ కళ్యాణ్ చెప్పారు, హోంమంత్రి చెప్పారు, సీఎం చెప్పారు. మరి ఇప్పుడు రెగ్యులర్ మీడియాలోనే ఈ తీరున ఇంత దారుణంగా మహిళలను ఉద్దేశించి, ఇంట్లో ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి మాట్లాడేటువంటి రాతలు, దీని మీద ఇంకా చర్యలు ఎంత సీరియస్గా ఉండాలంటారు? అంటే రాధాకృష్ణ గారు తిడుతున్నారంటే అది తెలుగుదేశం పార్టీ వాయిస్గా అందరూ భావిస్తున్నాం. ఈ తిట్లు ఓన్లీ రాధాకృష్ణ గారు తిట్టినట్టు కాదు, చంద్రబాబు నాయుడు గారు తిట్టినట్టు, పవన్ కళ్యాణ్ గారు తిట్టినట్టు, హోంమంత్రి అనిత్ గారు తిట్టినట్టుగా భావించాలి. ఎందుకంటే వాళ్ళ వాయిస్గా ఈయన వినిపిస్తున్న డైరెక్ట్ అయ్యాడు కదా. ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులో మూర్తి గారు కానీ, సాంబశివరావు గారు కానీ, వెంకటకృష్ణ గారు కానీ, రాధాకృష్ణ కానీ, వీళ్ళందరూ కూడా ఒక పార్టీ బేస్ చేసుకుని కొమ్ముగా వస్తూ ఆ పార్టీ వాయిస్ని మాత్రమే వినిపిస్తున్నారు. జర్నలిజాన్ని వదిలేశారు, వీళ్ళు ఎప్పుడో త్యజించేశారు.
మరి త్యజించిన వాళ్ళు మరీ ఇంత దిగజారి ఇంత సిగ్గుమాలిన పనులు మాటలు మాట్లాడాలా? అంటే పెళ్ళానికి చెల్లికి తేడా లేదా? అప్పటి వరకు కాపురం చేసిన పెళ్ళాన్ని చెల్లిగా మార్చి వేరేవాడికి పెళ్లి చేసేస్తాడంటే అప్పటి వరకు చెల్లితో కాపురం చేసినట్ట, లేదంటే పెళ్ళాన్ని చెల్లిగా మార్చేసి ఇంకొక చెల్లిని పెళ్ళంగా మార్చుకుంటున్నట్ట? రాధాకృష్ణ గారి ఆంతర్యం ఏంటి? ఆయన అంతరార్థం ఏంటి? సిగ్గుండాలి రాధాకృష్ణ గారికి, సిగ్గుండాలి. అంత గొప్ప జర్నలిస్ట్ని, ఒక సీనియర్ జర్నలిస్ట్ని, ఒక నాలాంటి జర్నలిస్ట్ తిట్టించుకునే పరిస్థితి తెచ్చుకోవడం అనేది, ఒకసారి మాటలు దొరుకుతాయి. ఇప్పుడు మనం రాసేటప్పుడు చాలా మాటలు దొరుకుతాయి, ఆ స్పీడ్లో ఏదో రాస్తాం, ఫ్లోలో ఏదో చెప్తాం, దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది. రాధాకృష్ణ గారు 3 రోజులుగా ఆ పని ఇంకా చేయలేదు. రాధాకృష్ణ గారికి చిత్తప్రజ్ఞత ఉండి ఏదో ఫ్లోలో దొరికింది కాబట్టి, లేదు ఏదో ఉద్దేశపూర్వకంగానో లేదా అనుకోగానో జరిగిపోయిందని వచ్చినప్పుడు ఆయన నిజంగా ఒక మంచి ఉద్దేశంతో దాన్ని రాసి అది దురుద్దేశంగా మారింది అనుకోండి, దానికి క్షమాపణ చెప్పాలి ఆయన. లేదంటే మాటలు దొరలయ్యి పొరపాటున అక్షరాలు అలా పోయినాయి ఏమో అనుకోవద్దని ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా బాధ్యత ఆయనకు ఉంటుంది. ఆ బాధ్యత ఉంది. సీనియర్ జర్నలిస్ట్ కదండి. ఇప్పుడు ఆయనేమి సాదా సీదా జర్నలిస్ట్ కాదు, ఏదో మామూలు చిన్న జర్నలిస్ట్ కాదు, చాలా పెద్ద జర్నలిస్టు. ఒక పడిపోయిన పత్రికని మళ్ళీ నిలబెట్టి తీసుకెళ్ళినట్టు గొప్ప జర్నలిస్ట్గా ఆయన మీద మనకి ఒక 10 దశాబ్దం క్రితం వరకు చాలా గౌరవం ఉంది. ఒక మేనేజ్మెంట్గా ఒక పత్రికను ఒక ఛానల్ని నిలబెట్టడానికి ఏదో ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నాడు ఫైనాన్షియల్ వేస్లో అని అనుకోవచ్చు, ఎందుకంటే యాడ్స్ వస్తాయి ఇవన్నీ అనుకోవచ్చు. కానీ మరి ఇంత దిగజారక్కర్లా. ఇంత దిగజారాడు అంటే ఆయన ఇప్పటివరకు క్షమాపణ చెప్పలేదు అంటే ఖచ్చితంగా ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్పినట్లే. మరి ఉద్దేశపూర్వకంగా చెప్పినట్టు మరి శిక్ష అనిపించాలి కదా. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కామెంట్ చేసినప్పటికీ కూడా నిరసన తెలియజేయడానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ నేతల్ని నిందిస్తూ అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరో పూనుకుంటున్న దాఖలాలు లేవు. దీన్ని ఎట్లా చూడాలంటారు? వీళ్ళ వైఖరిని తీరుని చూడాలంటారు? మన ఇంటి దగ్గర అడుక్కున్న వాడి మీద మనకు జాలి ఉంటుంది తప్పండి, ఆయన మీద శిక్షించాలి, లోపలికి వెళ్ళాలని అనిపించదు. అందుకే నేను రాధాకృష్ణ గారు భిక్షగాళ్ళ తయారని మొదటే చెప్పాను. అంటే మరి దిగజారిపోయి, అంటే దిగజారుడు ఎక్కడి వరకు పోయిందంటే భిక్షగాడి వరకు వెళ్ళిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులకి అయ్యా మాకు మీరు మద్దతు ఇవ్వండి, మీరు మా వెనకే ఉండండి, మనం ఫైనాన్షియల్గా ఆదుకోండి, మమ్మల్ని అన్ని విధాలు చూసుకోండి అని మనం అడుక్కోవడం అని ఉంటుంది. దిగజారుడి నుంచి ఇంకా హీనస్థితి అది. మన ఇంటి భిక్షగాడిని మనం ఏం అనం కదా. ఇప్పుడు అదే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందనుకుంటున్నాను. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే వైసీపీని వదిలేసేయండి. వైసీపీ తప్పులు చేసింది, దానికి శిక్షలు వేస్తూ ఉన్నారు. మరి అదే తప్పు రాధాకృష్ణ చేస్తే రాధాకృష్ణ కూడా శిక్షించాలి కదా. సో రాధాకృష్ణ గారు చేసింది చాలా పెద్ద తప్పు అంటే ఆయన కెరీర్ మొత్తం మడిగట్టి మూసీ నదిలో వేస్తాడు. కెరీర్ మొత్తాన్ని తగలెట్టుకుంటున్నాడు. అంటే డబ్బుల కోసమో, పదవి కోసమో, అధికారం కోసమో, లేదంటే అధికార పక్షం వేసే ఏదో చిల్లర కోసమో అనుకుంటే వీటన్నిటికన్నా జర్నలిజం అనే కెరీరు ఆయన సంపాదించినటువంటి క్రేజ్ చాలా గొప్పదండి, చాలా గొప్పది. ఈ చర్మాంకంలో బురద జల్లించుకుంటున్నారు కొంతమంది జర్నలిస్టులు. అంటే బురద వేసుకుని వాళ్ళు ఈ చర్మాంకంలో చాలా దరిద్రమైన జర్నలిజం చేసినట్లుగా వాళ్ళ కెరీర్ అంతా ముద్ర వేసుకుని నేటి తరానికి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నా నాకేం అర్థం కావట్లేదు. అంత దిగజారక్కర్లేదు జర్నలిస్టులు. క్విట్ అవ్వండి, జర్నలిజం నుంచి క్విట్ అవ్వండి, హ్యాపీగా ఉండండి. ఎక్కడన్నా 15,000 20,000 పెడితే బతికేచ్చు మనం. దానికి లైమ్లైట్ జర్నలిజంలోనే ఉండక్కర్లేదు, దిగజారిపోక్కర్లేదు. లేదు మేము దిగజారుడితోనే ఉన్నామంటే మీరు చేసిన తప్పును ఒప్పుకొని శిక్షకి వెళ్ళండి. లేదు మేము ఇన్ని సంవత్సరాలు చేసింది జర్నలిజం కాదు, ఆ ముసుగులో ఏదో తప్పులు చేసాము, ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అంతే అని చెప్పండి. సో రాధాకృష్ణ గారు మహిళల పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు కృష్ణరాజు గారు చేసిన వ్యాఖ్యలతో సమానం. మరి కృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు, కొమ్మనేని గారి మీద కేసు పెట్టినప్పుడు రాధాకృష్ణ కూడా అరెస్ట్ చేయాలి కదండి ఇది. మరి తెల్లారు లేస్తే పవన్ కళ్యాణ్ గారు కానీ, హోంమంత్రి కానీ ఒక్క మహిళకు ఏదన్నా ఊరుకోనేది లేదు, క్షమించేది లేదని ఆయన స్టైల్లో ఆయన, ఈవిడ స్టైల్లో ఈవిడ, చంద్రబాబు నాయుడు స్టైల్లో చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్తుంటారు కదా. మరి మీ ఇంటి మనిషి ఒక విధంగా చెప్పాలంటే, మీ ఇంటి పొద్దుటే మీ ఇంటిని పలకరించేవాడు రాధాకృష్ణ గారు, మరి ఇంత ఘాటు వ్యాఖ్య చేసి మహిళల పట్ల ఇంత అంత అసహ్యంగా వ్యాఖ్యానం చేస్తే, మన ఇంట్లో మహిళలు ఒకటి, పక్కింట్లో మహిళలు ఒకటి, మన పార్టీలో మహిళలు వేరు, పక్కింటి పార్టీలో మహిళలు వేరా? ఏంది ఇది చూడాలి కదా చంద్రబాబు నాయుడు గారు. ఖచ్చితంగా రాధాకృష్ణ గారి మీద కేసు నమోదు చేయాలి. కృష్ణరాజు గారికి ఎలాంటి సెక్షన్లు అయితే కేసు పెట్టారో అలాంటి సెక్షన్లతో రాధాకృష్ణ గారి మీద కేసు నమోదు చేయాలి, అరెస్ట్ కూడా చేయాలి.
రైట్. లేదు రాధాకృష్ణ గారు వెనక్కి తీసుకోవాలి ఇమీడియట్లీ, తప్పు అయిపోయింది క్షమించండి మహిళలు. ఇప్పుడు ఆయన ఒక్క వైసీపీ వాళ్ళని విమర్శించినట్టు కాదు, విమర్శించినట్టు కాదు శంకర్ గారు. ప్రతి మహిళలను ఇప్పుడు ప్రతి వాడికి ఇప్పుడు ఆలోచన వస్తుంది. ఇప్పుడు నా పక్కన ఉన్న నా చెల్ల నా పెళ్ళం అనే డౌట్ వస్తుంది. ఆయన చేసిన వ్యాఖ్య అట్టా ఉంది. సో అందువల్ల రాధాకృష్ణ గారు మనలాంటి వాళ్ళు తెలుసుకుని కొంచెం వెంటనే మీరు క్షమాపణ చెప్తే బాగుంటుంది. లేదు స్వచ్ఛందంగా వెళ్ళి మీరు జైలుకి వెళ్తే మంచి జర్నలిస్ట్ అని మేము నమ్ముతాం. లేదంటే ఇన్నాళ్ళు ముసుగేసుకుని బురద జల్లుకుంటూ ఒక భిక్షగాడిగా తయారైనటువంటి జర్నలిస్ట్గా మేము గుర్తిస్తాం. థ్యాంక్ యూ నగేష్ గారు. ఇది రాధాకృష్ణ మాటల దాని మీద నగేష్ గారి స్పందన. ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాల్లో ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఉండాలి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తమ గూటి పక్షి కూసిన కోతలు కాబట్టి ఏం చేసినా పర్లేదనే ధోరణి సాగడం ఏమాత్రం సమంజసం కాదన్నది నగేష్ గారి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.